ఏపీలో గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో సరికొత్త సంస్కరణలు తీసుకొస్తోంది. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మార్పులు తెస్తోంది. పంచాయతీలను జనాభా, ఆదాయం ఆధారంగా పునర్వర్గీకరించింది ప్రభుత్వం. కొత్తగా రూర్బన్ పంచాయతీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ తరహా సదుపాయాలు కల్పించేందుకు వీలుగా రూర్బన్ పంచాయతీలు ఏర్పాటు చేస్తోంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పంచాయతీలను పునర్వ్యవస్థీకరిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. జనాభా 10,000కు పైగా ఉన్న గ్రామ పంచాయతీలను రూర్బన్ పంచాయతీలుగా నిర్ణయించింది. గ్రామ వార్షిక ఆదాయం ₹1,00,00,000 కంటే ఎక్కువగా ఉండే వాటిని రూర్బన్ పంచాయతీలుగా నిర్ణయించింది సర్కార్. జనాభా 3,000 కంటే ఎక్కువ, 10,000 కంటే తక్కువ ఉంటే గ్రేడ్ 1 పంచాయతీగా గుర్తించింది. గ్రామ వార్షిక ఆదాయం 30 లక్షల కంటే ఎక్కువ, ₹1,00,00,000 కంటే తక్కువ ఉంటే గ్రేడ్ 1 పంచాయతీగా గుర్తిస్తారు. జనాభా 2,000 కంటే తక్కువగా ఉంటే వాటిని గ్రేడ్ 2 పంచాయతీలుగా నిర్ణయించారు. జనాభా 1,500 కంటే తక్కువగా ఉంటే ఆ పంచాయతీలను గ్రేడ్ 3 పంచాయతీలుగా నిర్ణయించింది సర్కార్. ఇక ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.